హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కుడుముల తదియ నోము. ఈ నోము గురించి నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అందరికి ఉండదన్నమాట. ఈ నోము చాలా కొంతమందికే ఉంటుంది. ఇక్కడ నేను పోగుదారాలు పోసుకుంటున్నాను. ఈ పోగుదారాలు అనేటివి 16 వరుసలు ఉండాలి, 16 వరుసలు ఉండాలి, ప్లస్ 16 ముళ్ళు వేసుకోవాలి వాటికి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 16 ముళ్ళు వేసుకోవాలి. సేమ్ అలానే అట్లా తది నోమప్పుడు కూడా అంతే, ఇలాగే 16 వరుసలు 16 ముళ్ళు వేసుకోవాలి. మన ఛానల్లో కావాలంటే అట్లా తది నోము గురించి కూడా ఒక వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇవేమో ఉత్తరేణి ఆకులు, ఇవి కూడా 16 తీసుకోవాలన్నమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. కుడుముల తదియకి ఉత్తరేణి ఆకులు అనేటివి ఇంపార్టెంట్. అవి దొరకని వాళ్ళు ఇక మామిడాకులైనా తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి నేను చేస్తున్నట్టు. తర్వాత నేను ఫస్ట్ చేసిన పోగుదారం ఉంది కదా 16 వరుసలది, అది దీనికి కట్టేయాలన్నమాట. ఈ పోగుదారాలేమో 2 అవసరం పడతాయి, 2 చేసుకోవాలి ఒక మనిషికి. ఇక్కడ నేను నాకు అండ్ మా అత్తయ్యకి ఇద్దరికి కలిపి చేస్తున్నాను 4. అండ్ వీటికి ఈ పోగు దారాలకి మంచిగా పసుపు రాసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అండ్ మా మామయ్య మోదుగాకుల కోసం వెళ్తున్నాము. మోదుగాకులు అంటే మనం ఇస్తరాకులు ఉంటాయి కదా అవి. ఫస్ట్ ఇక్కడ కనిపించేసరికి ఆపాము, బట్ అవంతా బాగాలేవని వద్దన్నారు మా మామయ్య, వేరే సైడ్ వెళ్దామని చెప్పారు. సో ఇక వేరే దగ్గరకు వచ్చినాము. ఇక్కడ కొంచెం బెటర్గా ఉండే ఆకులు. ముందు రోజు వర్షం పడేసరికి అక్కడ అంతా బురద ఉండే, పాపం మా మామయ్య వెళ్ళి కష్టపడి తెంపారు. ఇక ఫైనల్గా ఆకులైతే తెంపేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ మా అత్తయ్య తెచ్చిన ఆకులలో మంచి వేరి పక్కకు పెడుతున్నారు, తిడుతున్నారు మా మామయ్యని, ఏందంతా హోల్స్ పడినాయి తెచ్చినవేంటి అని. మా ఇద్దరి మటుకి సరిపోయే ఆకులు మాత్రం వెళ్ళినాయి, అదే హ్యాపీ. ఇక మా అత్తయ్య మామయ్య కాసేపు కొట్టుకుంటున్నాడు అన్నమాట. మా మామయ్య అన్నాడు, అగో అది చూడు బాగానే ఉంది కదా, చూడు చూడు అని అంటున్నాడు అనమాట. అసలు ఇవి ఎట్లున్నాయనేమో మా అత్తయ్య. ఇక అట్లా కొన్ని మంచివి ఏరి కొన్ని పక్కకు పెట్టామన్నమాట, కుట్టడం కోసం, డొప్పలు కుట్టడం కోసము. సిటీలో మోదుగాకులు దొరకవు కాబట్టి మన ఇస్తార్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్నే దగ్గరికి మలిచి పిన్ పంచేసి కుట్టి అవే యూజ్ చేస్తారు. అట్లా తది అప్పుడు నేను హైదరాబాద్లో ఉండడం వల్ల నేను కూడా అదే పని చేస్తాను. ఇస్తార్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్నే పిన్ పని చేసి దగ్గరగా డొప్ప లెక్క కుట్టాను. ఇక ఇక్కడేమో మా అత్తయ్య డొప్పలు కుట్టడం స్టార్ట్ చేసింది. డొప్పలకి ఆకులు ఎలా ఉండాలంటే మరీ లేతగా ఉండకూడదు, అలానే మరీ ముదిరిపోతూ ఇలా మీడియంలో ఉంటే మంచిగా కుట్టొస్తుంది. మా అత్తయ్య ఏమో ఇదే ఫస్ట్ టైం అన్నమాట డొప్పలు కుట్టడం, తను ఇదివరకు కుట్టలేదట, బట్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసింది. ఏ పనైనా అంతే, రాదని పక్క పెట్టొద్దు, ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఏదైనా. నేను చెప్పడం మర్చిపోయా ఇంతసేపు, ఉత్తరేణి ఆకులతోటే పోగుదారం కట్టాలి మన కూరాడుకు కూడా. ఇది కుడుముల తదియ అనేది చవితి ముందు రోజు వస్తుంది కాబట్టి వినాయక చవితి ముందు రోజు చేసుకుంటారు ఇది. ఈసారి వినాయక చవితి మంగళవారం కావడంతో మేము ముందు రోజే కూరాడు పుదించుకొని ఇలా ఉత్తరేణి ఆకు కూడా కట్టుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగే లేచి చీర కట్టుకొని ఇలా కాళ్ళకి పసుపు రాసుకొని పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఏ పండగైనా ఏదైనా సరే మా పవన్ హెల్ప్ లేనిది మాత్రం నాకు కాదు. ఇక్కడేమో తను కుడుములు చేస్తున్నాడు అన్నమాట. సో కుడుములకి ఫస్ట్ బియ్యపిండి అనేది ఉడికిస్తున్నాడు. ఇదివరకేమో మా అత్తయ్య వాళ్ళు బియ్యపిండిల్ని వేడి నీళ్ళు పోసి చేసేవారట కుడుములు, బట్ అలా కొంచెం హార్డ్గా అనిపించినట. తర్వాత ఈ టెక్నిక్ తెలుసుకున్నారన్నమాట. ఫస్ట్ వేడి నీళ్ళు మసలు పెట్టి దాంట్లోనే బియ్యపిండి ఉడికిస్తున్నారు. ఇలా చేస్తున్న కాంచి కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయట. ఇలా ఉడికిచ్చిన దాన్ని మంచిగా చపాతీ పిండి లెక్క కలుపుకోవాలన్నమాట దగ్గరికి. బట్ అవి అప్పుడే తీసేసరికి వేడిగా ఉంది, మా పవన్ చేయి కాలుతుందన్నమాట. బట్ అయినా సరే చన్నీళ్ళతోనే చేయి తడుపుకొని గట్టిగా కలిపాడు. ఇక మా మామయ్య ఉంటే ఫుల్ ఫన్ అన్నమాట, పక్క నుండి నవ్విస్తున్నారు మమ్మల్ని జోకులు చేసుకుంటూ. చూడండి ఇలా మంచిగా కలుపుకున్నాడు దగ్గరికి. తర్వాత మేమిద్దరం కలిసేసి కుడుములు చేసుకున్నాము. నేను ఇదివరకు ఎప్పుడు ఒక్కసారి కూడా కుడుములు అనేది చేయలేదన్నమాట. సో నాకు అస్సలు సరిగ్గా రావట్లేదు, మధ్యలో పగిలిపోతుంది. మా హస్బెండ్ ఏమో ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చకచక మంచిగా చేస్తున్నాడు. తానే నేర్పించాడు నాకు ఎలా చేయాలనేది.
తర్వాత చేసుకున్న కుడుములన్నింటినీ ఉడికించాలన్నమాట. దానికోసం ఇలా ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే ఏం లేదు, కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ముందే కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. సో కుడుములు ఫాస్ట్గా అయిపోతాయి. తర్వాత ఇడ్లీ ప్లేట్ కిందిది ఉంటుంది కదా, అది పెట్టేసి కుడుములన్నీ అందులో పెట్టేసి ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను. కుడుములు అయ్యేలోపు పూజ చేసుకుందామని పూజ చేసుకుంటున్నాను అనమాట. నాకు పూజ మొత్తంలో ఫేవరెట్ పార్ట్ ఏంటంటే పూలు పెట్టడం. అవి పెట్టగానే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇలా కలొచ్చినట్టు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ నా పూజ అయిపోయేలోపు ఇటు కుడుములు కూడా ఉడికిపోయాయి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఉడికించిన కుడుములన్నీ ఒక ప్లేట్కి షిఫ్ట్ చేస్తున్నాడు అనమాట, త్వరగా అతుక్కోకుండా. సో ఇక్కడ నేను కుడుములు అనేటివి డుప్పలలో పెట్టుకుంటాను. ఒక్క డుప్పలు 16 పెట్టాలి, అలా 2 డుప్పలు పెట్టుకోవాలి. అండ్ దేవుడి దగ్గర ప్రసాదంకి కూడా ఒక చిన్న గిన్నెలలో కుడుములు తీసుకుంటున్నాను. డుప్పలలో కుడుములు వేసుకున్నాక వాటిపైన మూతలాగా ఇంకో మోతుగాకు పెట్టాలన్నమాట. ఆ ఆకు పైన పైసా పోక అండ్ చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మనం 16 వరుసల పోగు దారం పోసుకున్నాం కదా, వాటితో పాటు ఇంకొక 5 వరుసల దారం కూడా పోసుకొని 2 కలిపి ఇలా మోదుగాకు పైన పెట్టాలి. 2 డుప్పలు ఎందుకంటే ఒకటేమో గౌరమ్మకి అండ్ ఇంకొకటేమో మనం వాయనం ఇవ్వడం కోసం. నేను ఇక్కడ గౌరమ్మ ముందే చేసుకున్నాను, అది వీడియో తీయలేకపోయాను. ఇక్కడ ఏంటంటే గౌరమ్మ కింద కూడా 16 ఉత్తరేణాకులు పెట్టుకోవాలి మనం. తర్వాత మనం పెట్టుకున్న డుప్పల మీద పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలు వేసుకోవాలన్నమాట. ఈ నోములకు ఎప్పుడైనా కొంగు ఉన్న చీర కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా కొంగు చివరన 13 బొట్లు పెట్టుకోవాలి కుంకుమతో. అలా పెట్టుకున్న తర్వాత ఇలా లాస్ట్కి పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలు వేసి ముడి వేసుకోవాలి. మూడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా దగ్గర కన్నా మలుచుకోవచ్చు. బట్ అవి మాత్రం కింద పడకూడదన్నమాట. అలా మలుచుకున్నాక ఆ కొంగు పట్టుకొని ఫస్ట్ గౌరమ్మకి, తర్వాత టుప్పలకి అండ్ తర్వాత దీపాలకి, తర్వాత పుస్తల తాడికి చూయించుకొని మొక్కుకోవాలన్నమాట. ఇలా 13 టైమ్స్ చూయించుకోవాలి. అలా 13 టైమ్స్ చూయించుకున్నాక కొంగులో ఉన్న పసుపు, కుంకుమ, పూలు తీసేసి గౌరమ్మ మీద వేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను 5 దీపాలది ఉంటుంది కదా, అది ముట్టించుకున్నాను. దాని కింది దాంట్లో కొన్ని వాటర్ పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక చిన్న పువ్వు పెట్టుకొని వెలిగించుకోవాలి. దానికంటే ముందు అగరబత్తులు ముట్టిద్దామని ఫస్ట్ అగరబత్తులు ముట్టించేసి దేవునికి చూపించాను. సో ఇప్పుడు 5 దీపాలది వెలిగించుకున్నాను అన్నమాట. ఇంకా లాస్ట్కి హారతి చూపించేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. బట్ నోము ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. మనం వాయనం కోసం అనేసి ఒక డుప్ప పెట్టాం కదా, సో దేవుని దగ్గర దీపాలు నిండుకునే వరకు ఎవరికో ఒకరికి మనం వాయనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ వాయనం తీసుకోవడానికి మా పిన్ని వచ్చిందన్నమాట. ఇలా వచ్చిన వారికి పసుపు బొట్టిచ్చేసి వాయనం ఇవ్వాలి. ఈ వాయనం ఎలా ఇవ్వాలంటే ఒక కలశంలో నీళ్లు నింపుకొని దానిపైన డుప్ప పెట్టి అండ్ దానిపైన తీసుకునే వారి కొంగు పెట్టి దానిపైన ఇచ్చేవారి కొంగు పెట్టాలన్నమాట. అలా పెట్టేసి ఇస్తేనమ్మ వాయనం అని మనం అంటే, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి వాళ్ళు అంటారనమాట. దాని తర్వాత ఆ డుప్ప మీద ఉన్న పోగుదారం ఉంది కదా, అది వాయనం తీసుకునే వారికి మనం కట్టాలన్నమాట. నోమప్పుడు ఎప్పుడైనా పోగుదారం అనేది రైట్ హ్యాండ్కే కట్టాలి. సో ఇక్కడ నేను రైట్ హ్యాండ్కి కట్టేస్తున్నాను. లాస్ట్కి ఇలా వాయనం అనేది కొంగులో పెట్టేసి ఆశీర్వాదం తీసుకోవాలి. మా పిన్నికి నేను బావగారి బిడ్డ కాబట్టి నాతో కాళ్ళు మొక్కించుకోదన్నమాట. సో అందుకే గాజులకు పెడుతున్నాను ఇలా. అండ్ తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పిన్ని కూడా నాకు వాయనం ఇచ్చేసింది. అండ్ దీంట్లో లాస్ట్ ఏంటంటే ఇక మా హస్బెండ్ దగ్గర కాళ్ళు మొక్కాలన్నమాట, ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత గౌరమ్మకు అనేసి ఒక పోగుదారం ఉంటుంది కదా, అది హస్బెండ్స్తోని చేతికి కట్టించుకోవాలి. కొందరైతే పుస్తలకు కూడా కట్టించుకుంటారు.
ఇక్కడితో కుడుముల తదియా నోము అయితే అయిపోయింది. ఏ మిస్టేక్ లేకుండానే చెప్పాను అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.